వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో, కవిత జాగృతి జనం బాట ఇప్పుడు ప్రభుత్వాలు, కలెక్టర్లు స్పందించి ఆదేశాలు జారీ చేసే వరకు వచ్చినాయి. అదేదో ప్రజలకి మేలు చేసే పద్ధతిలో కాదు. ఆమె ఆరోపణల పైనే గూడా కలెక్టర్లు స్పందిస్తున్నారు అనంటే, కవిత మాట ఎటువైపు ఉంది అనేది ఇక్కడ క్లియర్ కట్‌గా అర్థమైతుంది. నిజామాబాద్ పోతది, అక్కడ భూ కబ్జా అంటది. కామారెడ్డి పోతది, ఇక్కడ ఒక్క చుక్క నీళ్లు గూడా రాలేవు. కాళేశ్వరం వల్ల అసలు దీనికి మేలే జరగలేదని అంటది. ఇక తర్వాత రంగారెడ్డి జిల్లాకెళ్తది, ఇక్కడ నుంచి ఇంకొక ఎమ్మెల్యేని అంటది. ఇక ఆఖరికి కుక్కట్పల్లి వచ్చి, కుక్కట్పల్లి ఎమ్మెల్యే పైన ఆరోపణలు. ఆరోపణలు గావి వాస్తవాలంటూ డాక్యుమెంట్లు ముందు పెడితే, మాధవరం కృష్ణారావు చాలా ఘాటైన స్పందన మనమందరం జూసినాం. ఏకంగా కుక్కలకు సమాధానం చెప్పను అనే పరిస్థితికి వచ్చిండ్రు. అంటే కవితను ఉద్దేశించి ఒక కుక్కగా సంబోధించిన పరిస్థితి తెచ్చుకుంది. ఆ తర్వాత అట్లంటావా జూసుకో డాక్యుమెంట్స్ అని ముందు పడేసింది. ఆఖరికి సీన్ కట్ చేస్తే కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిండ్రు మాధవరం కృష్ణారావుకి ఐడీపీఎల్ భూములకు సంబంధించి. అసలు ఈ ఐడీపీఎల్ భూముల్లో ఎవరెవరు ఉన్నారు? ఇంతకి విస్తరణ ఎంతుంది? హైడ్రా కమిషనర్‌కి గూడా మీకు నిజంగా ఉంటే దమ్ముంటే, లేదంటే నిజంగా హైడ్రా పేదల పక్షాన ఉంటే మీరు ఐడీపీఎల్ చెరువు కబ్జాను ఆపండి అని జెప్పేసి సవాలు విసిరినది కవిత. సో, ఈ అంత ఎపిసోడ్‌కి కలెక్టర్ స్పందించిన పరిస్థితి. అంటే కవిత ఎక్కడ పోతే ఏ భూ కబ్జాలు చేస్తే అక్కడి వరకు స్పందించని కలెక్టరు, కానీ ఐడీపీఎల్ భూముల విషయంలో స్పందించింది. అయితే దీనికి చాలా బియాండ్‌గా డిఫరెంట్‌గా వర్షన్ అరకపూడి వినిపిస్తున్నారు. అరకపూడికి దీనికి ఏం సంబంధం? అరకపూడి పేరెందుకొస్తుంది? రేణుకా చౌదరి పేరెందుకొస్తుంది? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో, మాధవరం కృష్ణారావు. సో, అందరికీ కూడా తెలిసిందే కుకట్పల్లి ఆయన అడ్డా. సో, కుక్కట్పల్లి అడ్డాల కవిత వచ్చి మాట్లాడిన సందర్భంలో, "నీకు తెలవది నీ భర్త గూడా ఈ భూ కబ్జాలలో ఉన్నాడు" అని ఏకంగా రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్‌లో ఆయన భర్త, కవిత భర్త ఉండే పేపర్‌లన్నీ మీడియా ముందు పెట్టిండ్రు మాధవరం కృష్ణారావు. ఆ తర్వాత చాలా సందర్భంలో ఆయన మాట్లాడుతూ కేవలం కవితని కడిపాడేయడమే గాదు, సో, ఈ కంప్లీట్ ల్యాండ్‌ని ఏదైతే ఐడీపీఎల్ కబ్జాకు గురవుతుందో, ఆ ల్యాండ్‌ని సంరక్షించమని నేనే చాలా సార్లు కిషన్ రెడ్డికి లేఖలు రాసినాను. దానిపైన సర్వే చేయండి అని నేను లేఖలు రాసినాను. కోర్ట్ కూడా అప్రోచ్ అయినాను. ఇంకా నేను కోర్ట్‌లో దాని గురించి కొట్లాడుతున్నాను. నేనెక్కడ కబ్జా పెట్టినానో చూపియండి అంటే, కవిత కొన్ని డాక్యుమెంట్లు తెచ్చి ముందుకేసింది. సో, ఏసిన డాక్యుమెంట్‌లో నాకు సంబంధం లేదు. అది రేణుకా చౌదరి గతంలో వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి ఆమె కొన్నది 18 ఎకరాలు. ఆ తర్వాత ప్రీతి కన్‌స్ట్రక్షన్స్‌కి ఇచ్చింది. ఆ కన్‌స్ట్రక్షన్స్ వాళ్ళు అక్కడ అపార్ట్మెంట్స్ కడుతున్నారు. ఈ హోల్ ఎపిసోడ్‌లో నాకేం సంబంధం? అనేదే మాధవరం వాదన. సో, ఇక్కడ కేవలం రేణుకా చౌదరితోటి ఆగిందా? కాదు. ఇక్కడ అరకపూడి గాంధీ పేరు గూడా వినిపిస్తుంది. మరి అరకపూడి గాంధీకి కూడా కలెక్టర్ ఏమన్నా ఆదేశాలు జారీ చేసిందంటే జీరో. అంటే ఇక్కడ టార్గెట్ ఓన్లీ మాధవరం కృష్ణారావు మాత్రమే అని చాలా క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. అయితే మాధవరం కృష్ణారావు గూడా చాలా భారీ స్థాయిలో ఆరోపణలు చేస్తారు. ఇన్ జనరల్‌గా కబ్జా ఆరోపణలు లేదంటే ఇట్లాంటి ఆరోపణలుంటే నోరు మెదపరు. అదేదో ఆప్షన్స్ ఇస్తే క్విజ్ కాంపిటీషన్‌లో పాస్ అని ఎట్లా చెప్తారో, అట్లా స్పందించే పరిస్థితి ఎమ్మెల్యేలుంటారు. అండ్ దాంతో పాటు లేదంటే కనిపించకుండా పోయే సిట్యుయేషన్స్ కనిపిస్తాయి. కానీ దానికి భిన్నంగా 'పుష్ప' సినిమాలో ఎట్లయితే ఏంటివవి పంపించిర్రు గదా! సోఫాలు. అట్లా అరకపూడి గాంధీ ప్రతి ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అండ్ దాంతో పాటు ఈయన పైన ప్రశ్నలు లేవనెత్తున్నారో, ఎవరైతే ఈయనకి ఆరోపణలు చేస్తున్నారో ఒక కవర్‌లో పంపిస్తున్నారు. అయితే అవి పైసల కవర్లు గాదు. ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈయన కొట్లాడుతున్నాడో అండ్ కోర్టుల్లో పిటిషన్‌లేస్తున్నారో, ఎవరైతే సెంట్రల్ మినిస్టర్‌లకి లెటర్ రాస్తున్నారో అండ్ గతంలో ఉండే కలెక్టర్‌లకి లెటర్ రాసిండ్రో, గతంలో ఉండే ప్రభుత్వాలకు లెటర్ రాసిండ్రో, సో, వాటికి సంబంధించినవన్నీ గూడా డాటా సేకరించి కవర్లు పెట్టి ప్రతి ఒక్కరికి కవర్లు పంచే కార్యక్రమం పెట్టిండనమాట. సో, ఆ డాక్యుమెంట్స్ చూస్తే అర్థమైతది నేను కబ్జా చేసిండ్రా? లేదంటే నా పైన ఆరోపణ చేస్తున్న కవిత భర్త ఆ కబ్జాలో ఇన్వాల్వ్ అయ్యిండా? లేదంటే అరకపూడి గాంధీ ఇన్వాల్వ్ అయ్యిండా? లేదంటే గతంలో ఆ భూములు ఎవరికి కొన్నారు? సో, వాళ్ళు కబ్జా పెట్టిండ్రా? లేదంటే వాళ్ళు నిజంగానే వాళ్ళ భూములవ్వా? అనేది మీకు తెలుస్తది. అండ్ దాంతో పాటు ఐడీపీఎల్ చెరువుకి సంబంధించిన ఉండే ల్యాండ్ ఎక్కడ ఎంత కబ్జా అయింది అని గూడా మీకు క్లారిటీ వస్తది అని మొహం మీద పేపర్‌లు ఇసిరేసే కార్యక్రమం పెట్టుకున్నాడు. సో, ఇదంతా ఎపిసోడ్ ఒకవైపు గత 5 రోజుల నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది. సో, ఇవాళ కాస్త శాంతంగా ఉన్నాడు. అండ్ ఇవాళ అసలుకి ఆ ఇష్యూ పైన అరకపూడి మాట్లాడలేదు. అండ్ దాంతో పాటు మాధవరం గూడా స్పందించని పరిస్థితిలో కలెక్టర్ ఆదేశాలు. సో, కలెక్టర్ ఆదేశాలు ఈ ల్యాండ్ ఐడీపీఎల్ ల్యాండ్ పైన మొత్తానికి స్పందించిర్రు. 10 సంవత్సరాల తర్వాత స్పందించి దానిపైన విచారణ చేపట్టిర్రు. సో, మరి ఎవరెవరి పేర్లొస్తాయో, నిజంగా కబ్జాకోర్లు ఎవరు బయటపడతారు అనేది మనం గూడా చూద్దాం. అండ్ దాంతో పాటు మాధవరం కృష్ణారావుకి సంబంధించి మనం చూస్తుంటే అక్కడ ఇందిరానగర్ అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అండ్ ఇందిరానగర్ పేరెత్తితే అండ్ అక్కడ బస్తీకి ఆనుకొని ఉండే దాదాపు 12 ఎకరాలు ముఖ్యమంత్రి తమ్ముడి పేరు పైన ఉంది. తిరుపతి రెడ్డి పేరు పైన ఉంది
అనే వాదనలు, ఆరోపణలు గూడా వినిపిస్తున్నాయి. మరి ఆరోపణలేనా? లేదంటే ఈ ఆరోపణలు వాస్తవం ఎంత అనేది గూడా కలెక్టర్ తేల్చాలి. నిజంగా తేల్చే పరిస్థితి ఉంటదా? ఎందుకంటే గతంలో మనం జూసినాం. హైడ్రా నోటీసుల సందర్భంలో గూడా తిరుపతి రెడ్డికి ఎప్పుడైతే నోటీసులు ఇచ్చిర్రో అక్కడ బుల్డోజర్ గాదు కనీసం హైడ్రాకి సంబంధించిన సిబ్బంది గూడా కాలు పెట్టని పరిస్థితి. ఇక మిగతా చోట్లయితే మనకందరికి గూడా తెలిసిందే. ఫ్లెక్సీలు ఇంటికి అతకబెట్టుకున్నా గూడా మొత్తం కూల్చేసిన సిట్యుయేషన్. మరి ఐడీపీఎల్ భూముల కబ్జాలల్ల ముఖ్యమంత్రి తమ్ముడే ఉన్నరు అనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో నిజంగా ఈ ఆదేశాలు ఏదైతే విచారణ ఆదేశాలు కలెక్టర్ జారీ చేసిందో, సో, ఆ విచారణ జరిగే అవకాశం ఉంటదా? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. నిజంగా విచారణ జరిగితే ఎవరెవరి పేర్లు వినాల్సొస్తదో, ఎవరెవరి పేర్లు బయటపెట్టే ఆ ధైర్యం మళ్ళీ కలెక్టర్‌కుంటదా? అనే ప్రశ్నలు గూడా వినిపిస్తున్నాయి. చూద్దాం. నిజంగా ఐడీపీఎల్ భూములకు సంబంధించి మాధవరం ఏదైతే ఆరోపిస్తున్న పేర్లైతే ఉన్నాయో, సో, ఆ పేర్లన్నీ బయటకు పడే అవకాశం ఉంటదా? లేదంటే మాధవరం మళ్ళీ ఏదైతే కలెక్టర్ ఆదేశాలు చేసిండ్రో ఇదన్నీ కేవలం ఒక మేకపోతు గాంభీర్యం కోసం మాత్రమే ఆదేశాలు జారీ చేసిర్రు. ఇందులేం లేదు అని చెప్పి మళ్ళీ ఒక లిస్ట్ అంతా పెట్టి అన్ని ఆహ్, ఎవరెవరి పేర్లైతే ఉన్నాయో వాటన్నిటి ప్రొజెక్టర్‌లో ఏసి ప్రెస్ మీట్ పెట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే మాధవరం కృష్ణారావు అనే వ్యక్తి పెద్దగా స్పందించడు అండ్ కాంట్రోవర్సీలకి చాలా దూరంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే బీఆర్ఎస్‌కి సంబంధించిన కాంట్రోవర్సీలకు కూడా గత కొన్ని రోజులుగా చాలా దూరంగా ఉన్నారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకి అటెండ్ అయినామా, వచ్చినమా, పోయినమా అన్నట్టే ఉంటది గానీ మీడియా ఎక్స్‌పోజ్ గూడా పెద్దగా అయ్యే మనిషి గాదు. అట్లాంటి మనిషి స్పందిస్తున్నాడు అనంటే ఇగ ఒక 10 రోజులో, 15 రోజులు ఆగి ఆయన దగ్గరుండే అన్ని డాక్యుమెంట్ ప్రొజెక్టర్‌లేసి ఇంకొక ప్రోగ్రామ్ పెట్టినా ఆశ్చర్యపోని పరిస్థితి. మరి నిజంగానే కవిత ఆరోపణలు మాధవరం పైన, లేదంటే సొంత కుటుంబం పైన, లేదంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ సపోర్టర్‌గా కాంగ్రెస్ వాయిస్ వినిపిస్తున్న కవితదా అనేది జూడాలి.